మన కొరకు యేసుక్రీస్తు ప్రాణం పెట్టారండి. మన పాపాలు ఆయన రక్తంతో కడిగివేశాడు. అందుకే యేసుక్రీస్తు వారిని మనం మహింపరచాలి. యేసుక్రీస్తు వారు మీ కొరకు నా కొరకు తన రక్తము చిందించి మన పాపాలు కడిగివేసి మనల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా దేవుడు చేశాడు. ఎవరిని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడతామంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి మాత్రమే. అయితే మనవంతుగా మనం చేయవలసిన పని ప్రతి దినము కూడా పిల్లరా దేవునికి ఇష్టంగా మొరపెట్టేవారుగా మనం ఉండాలి. దావీదు జీవితంలో దేవుడు ఎన్నో విషయాలు మేలు చేస్తూ వచ్చాడు. అందుకే దావీదు ఎప్పటికప్పుడు కూడా దేవుని గుర్తు చేసుకొని నా స్థితి వేరు, నా జీవితం వేరు, ఈరోజు రాజుని సింహాసనం కూర్చున్నంటే నా దేవుని కృపను బట్టే అని దావీదు గుర్తు చేసుకొని దేవుని గొప్పతనాన్ని గొప్పగా వర్ణిస్తూ ఉంటాడు. అయితే మనము కూడా దావీదు వాళ్ళ విశ్వాసం ఉంచి మనం ముందడిగేసేవారుగా మనం ఉండాలి. పిల్లరా ఉత్సాహగానం చేయొచ్చు, ఆయన సంధికి సంతోషంగా వచ్చేవారుగా మనం ఉండాలటండి.